ఈరోజు వీడియోలో 35,000 రూపీస్‌లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్ రౌండర్ మొబైల్ గురించి చెప్తా. దీంట్లో డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అది కూడా మనకు మంచి ఆఫర్‌లో వస్తుంది ఈ మొబైలు. మీరు ఒకవేళ 35,000 రూపీస్‌లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తోళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి రియల్‌మీ GT6. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అది కూడా మనకు చాలా తక్కువ రేట్‌కి వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఈ మొబైల్‌లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి సిల్వర్, ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలరు. 2 కూడా మనకు చూడడానికి బాగుంది. ఇది మనకు బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి సేమ్ మనకు రియల్‌మీ GT60 ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్‌తోనే వస్తుంది. దాంతో పాటు బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది. ఓవరాల్ మీరు ఏదైనా చేతిలో పట్టుకున్నప్పుడు చూడడానికి చాలా ప్రీమియం లుకింగ్ ఉంటుంది ఈ రియల్‌మీ GT6. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 80 ఎల్‌టిపిఓ 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దాంతో పాటు దీంట్లో మనకు 6000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్ వస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే మాత్రం ఒక ఆల్ రౌండర్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు. దీంట్లో మనకు 1.5K రెజల్యూషన్ గానీ 6000 నిట్స్ దాకా పీక్ బ్రైట్‌నెస్, అది కూడా 80 ఎల్‌టిపిఓ డిస్‌ప్లేది. మీరు ఈ బడ్జెట్‌లో ఒక మంచి కర్వ్ డిస్‌ప్లే మొబైల్ కొనాలనుకుంటే ఈ రియల్‌మీ GT6 ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. డిస్‌ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. దాంతో పాటు దీంట్లో డిస్‌ప్లే ప్రొడక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్ యూజ్ చేసినారు ఫ్రంట్ డిస్‌ప్లే పైన. ఇది మనకు డిస్‌ప్లే ప్రొడక్షన్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఓవరాల్ ఈ డిస్‌ప్లే మాత్రం మనకు ఒక మంచి డిస్‌ప్లే అని చెప్పొచ్చు ఈ 35,000 రూపీస్‌లో. నెక్స్ట్ దీంట్లో వచ్చేసిన కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం మనకు త్రిబుల్ కెమెరా సెటప్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ LYT 808 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ సెన్సార్ వచ్చేసి సోనీ నుంచి ఒక మంచి ఫ్లాగ్‌షిప్ సెన్సార్ అని చెప్పొచ్చు. దీంట్లో ఫోటోస్ గానీ, వీడియోస్ కూడా మనకు చాలా బాగా వస్తాయి. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. సెకండ్ వచ్చేసి 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా మీరు ఏదైనా జూమ్ చేసి ఫోటో తీసినా, లేదంటే పోర్ట్రేట్ మోడ్‌లో మంచి జూమ్ చేసి మంచి ఫోటోస్ అనేది తీసుకోవచ్చు ఈ టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల. థర్డ్ కెమెరా వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఇది కూడా మనకు సోనీ సెన్సారే. ఇది పర్ఫార్మెన్స్ అనేది మనకు బాగానే ఉంటుంది. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది దీంట్లో కెమెరాలో. దాంతో పాటు సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇది కూడా మనకు ఫోటోస్ అనేవి బాగానే తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. ఈ 35,000 రూపీస్‌లో కెమెరాస్ మాత్రం మనకు చాలా బాగున్నాయి ఈ రియల్‌మీ GT6లో. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసరు. ఇది మనకు స్నాప్‌డ్రాగన్ నుంచి ఒక మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఓవరాల్ ఈ ప్రాసెసర్ మాత్రం మనకి బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా, లేదంటే జనరల్ యూజ్‌కి ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మరి ఈ బడ్జెట్‌లో పోయి ఇంకా మనకి బెటర్ గేమింగ్ మొబైల్స్ ఉన్నా గానీ, ఇది మాత్రం ఈ బడ్జెట్‌లో ఒక మంచి ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ నుంచి. దాంతో పాటు దీంట్లో మనకు LPDDR5X ర్యామ్ వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ కూడా వస్తుంది. దీంట్లో మనకు ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్‌గానే ఉంటుంది. మీరు ఏదైనా యాప్స్ వాడేటప్పుడు ల్యాగ్ అవ్వడం, స్ట్రక్ అవ్వడం ఏముండదు. స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఓవరాల్ దీంట్లోన. దాంతో పాటు దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఎక్కువసేపు గేమ్ ఆడినా కూడా ఆటోమేటిక్‌గా కూల్ చేస్తుంది ఇది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ ఈ మొబైల్‌లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5500 mAh వస్తుంది బ్యాటరీ. బ్యాటరీ బ్యాకప్ కూడా మనకి ఎక్కువగానే వస్తుంది. దాంతో పాటు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 2 కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. 120 వాట్స్ అంటే మనకు చాలా స్పీడ్‌గా ఎత్తుంది ఛార్జింగు. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. అవి మనకు ఏఐ ఫీచర్సు. మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో పర్సన్స్ రిమూవ్ చేయడం గానీ, దాంతో పాటు ఏఐ సమ్మరై గానీ, ఇంకా మనకు కొన్ని ఏఐ సంబంధించిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇవే ఈ రియల్‌మీ GT6 సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో డిస్‌ప్లే బాగుంది. కెమెరా, పర్ఫార్మెన్సు, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ కూడా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి ఈ బడ్జెట్‌లో ఒక ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు యాక్చువల్‌గా లాంచ్ చేసింది వచ్చేసి రూ. 41,000 లాంచ్ చేసినారు స్టార్టింగు. ఇప్పుడు జస్ట్ మనకు ఆఫర్‌లో జస్ట్ 36,000 రూపీస్‌కి వస్తుంది. దాంతో పాటు రూ. 2,000 కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. ఈ కార్డ్ ఆఫర్ కూడా చాలా బాగుంది. ఇది మీరు ఏ బ్యాంక్ సంబంధించిన డెబిట్ కానీ, క్రెడిట్ కార్డ్ గానీ వాడితే రూ. 2,000 ఇన్‌స్టాంట్‌గా తగ్గుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఏటీఎం కార్డ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ సంబంధించిన కార్డ్ వాడినా కూడా రూ. 2,000 ఇన్‌స్టాంట్‌గా తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ రూ. 34,000 వస్తుంది 34,000 రూపీస్‌కి. ఈ 34,000 రూపీస్‌లో ఒక మంచి ఆల్ రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ రియల్‌మీ GT6. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్